అమ్మా సండే స్పెషల్ ఏంటి? నువ్వేదో ఫిక్స్ అయ్యి వచ్చినావు కదా, చెప్పు ఏం కావాలో. చికెన్ బిర్యానీ చేస్తా, బట్ అయ్యాక బాసనలు అయితే నువ్వే తోమాలి. తొమ్మిది కేజీ చికెన్ బిర్యానీ చేస్తున్నాము. దానికి ఒక 4 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాము దూరగా. ఇప్పుడు పుదీనా తీసుకొని, కొంచెం ఎక్కువ తీసుకోండి, పుదీనా సన్నగా తరుక్కోండి ఇలా. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఒకటి పెద్ద సైజు కట్ట తీసుకొని సన్నగా దరుక్కొని, వీటితో కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఇంకా బిర్యానీలో. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ చూసారా, దూరగా వేగాయి, మంచి స్మెల్ వస్తున్నాయి. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. కేజీ చికెన్కి ఒక 700 గ్రామ్ రైస్ తీసుకున్నాము. దీన్ని నీట్గా వాష్ చేసుకొని బియ్యం మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. కేజీ చికెను ఇది మాత్రం పెద్ద సైజు ముక్కలు కట్ చేయించుకున్నాము. దీంట్లోకి కారం, ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, మన ఇంట్లో వాడుకునేది కొంచెం గరం మసాలా. ఫ్రైడ్ ఆనియన్ చాలా ఇంపార్టెంట్. వీటితోనే బిర్యానీకి మామూలు టేస్ట్ రాదు, సూపర్ ఉంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకొని ఫస్ట్ వీటిని కారం మసాలాలు గట్టిగా ముక్కలకు పట్టేలా వీటిని మాత్రమే కలుపుకొని, బిర్యానీ చేయడం ఒక ఆర్ట్ మామ. చేయడం కష్టం అనుకుంటారు, బట్ చాలా ఈజీ, చూస్తూ చేసేయచ్చు అలా. ముందే కారం మసాలాలు ముక్కలకు పట్టిస్తే ముక్కలు మంచి స్పైసీగా వస్తాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. బిర్యానీ అన్నాడు కదా, మామూలుగా కాదు, పక్కా హైదరాబాద్ బిర్యానీ చేసి పెడుతున్నా. ఓకే, కలిసాక వీటిలో కప్ పెరుగు, పుదీనా చాలా ఇంపార్టెంట్, అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, చూసారు కదా ముక్కలకు మసాలా సూపర్గా పట్టేసింది. దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక్క గరిట వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది దీంతో. ఇలా కలుపుకున్న వీటిని ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మ్యారినేట్ చేద్దాం. దాంట్లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి,
జాజి పువ్వు, కొంచెం సాజీరా వేసుకొని ఎసరు వచ్చేంత వరకు మరిగిద్దాం. ఇదే వాటర్లో మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక స్పూన్ వేసేద్దాము. ఎసరు వచ్చేసిందండి, వాటర్ మరుగుతున్నాయి మంచిగా. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ ఒక 70% ఉడికించుకోవాలి. మూత పెట్టేసి కాసేపు మరగనివ్వండి. ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ ఉడికింది, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మ్యారినేట్ అయిన చికెన్ పైన మనము ఏదైతే రైస్ ఉడికించామో ఆ వాటర్ తీసి కొంచెం ఇందులో వేసుకుందాము. ఇలా వేస్తే ముక్క వచ్చేసి మనకు డ్రై అవ్వకుండా గ్రేవీగా బాగుంటుంది. తర్వాత దీనిపైన రైస్ పైన లేయర్లుగా నీట్గా ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం అయిన తర్వాత సూపర్ ఉంటుంది. ఇట్లా కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, కొంచెం టైం పడుతుంది బిర్యానీ చేయడం. చేసిన తర్వాత చాలా తొందరగా తినేసేస్తారు. చేసినంతసేపు కూడా ఉండదు. ఇంట్లో నలుగురు ఉంటే ఇలా కలుపుకొని నీట్గా ఒకే లెవెల్లో పెట్టేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, మెయిన్ ఇంపార్టెంట్ కలర్ కోసం కుంకుమ పువ్వు వాటర్, అండ్ స్మెల్ కూడా ఇంపార్టెంట్ కదా బిర్యానీలో. ఇది రోజ్ వాటర్ 2-3 డ్రాప్స్ చేస్తే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి. అండ్ కొంచెం కొత్తిమీర, అండ్ ఒక స్పూన్ నెయ్యి. దీంట్లో నుంచి హీట్ బయటికి వెళ్ళకుండా మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇలా గోధుమ పిండి ఇలా రెడీ చేసుకొని దీనిపై ఇలా పెట్టేసుకుంటే హీట్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. త్వరగా కుక్ అవుతుంది. దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకొని బరువు కూడా పెట్టేసుకుందాం. ఏమాత్రం బయటికి వేడి వెళ్ళకుండా ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. థర్టీ మినిట్స్ అయితే అయిందండి. బిర్యానీ మంచిగా కుక్ అయి ఉంటుంది. ఒకసారి మూత తీసి చూస్తాం. వావ్, సూపర్ ఉడికిందండి బిర్యానీ. ఒకసారి చిన్న ఫోర్క్ తీసుకొని
సైడ్ నుంచి ఓపెన్ చేసి చూద్దాము. ఆ పీస్ కూడా సూపర్గా కుక్ అయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. రైస్ చూడండి పర్ఫెక్ట్గా ఒక్కొక్క మెతుకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ పీస్ అయితే సూపర్గా ఉంది, భలే కుక్ అయింది. బిర్యానీతో పాటు రైతా ఆనియన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. బిర్యానీ రెడీ. కొంచెం రైతా వేసుకొని నిమ్మకాయ కొంచెం ఇలా పిండేసుకొని సూపర్, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. పీస్ అయితే సూపర్. రెస్టారెంట్ కంటే బెస్ట్ టేస్ట్ ఉంటుంది. మామ బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఇంకా నేను పోతుంది. బాటల్లో రొంతున్నానా, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. తిని వండుకుందాం అనుకున్నా, కానీ అరిగే వరకు బాసంలో.